లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంపులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన రోడ్లపైన వరద మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించొచ్చన్నారు సీఎం. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెయిన్ వాటర్ సంపుల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులు నిర్మించాలని ఆదేశాలిచ్చారు. రెయిన్ వాటర్ సంపులను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 4 నెలల క్రితం 12 ప్రాంతాల్లో పనులు చేపట్టారు. 4 సంపుల నిర్మాణం పూర్తయింది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గరున్న వరద నీటి సంపు నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వరద నీటి సమస్య ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో అరగంట సేపు ఆగకుండా వర్షం పడితే రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, వరద నీరంతా కూడా రోడ్ల మీదే నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో వరద నీటి మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నగర వ్యాప్తంగా దాదాపు 12 ప్రదేశాలలో వరద నీటి సంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. 4 నెలల క్రితము నగర వ్యాప్తంగా 12 ప్రదేశాలలో వరద నీటి సంపుల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 4 చోట్ల మనకైతే పనులు ముగిసిపోయాయి. ఇక డిసెంబర్ 3న ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వరద నీటి సంపులను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనము రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పనులను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ పనులన్నీ కూడా అయిపోయాయి, తుది దశకు చేరుకున్నాయి. నగర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా మనకు ఇటు రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, ఖైరతాబాద్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఇలా 12 ప్రాంతాలలో అయితే మనకు వరద నీటి సంపుల నిర్మాణం అనేది అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం 4 చోట్ల పనులు పూర్తయినట్లుగా కూడా అధికారులు మనకు తెలుపుతున్నారు. ఇక డిసెంబర్ 3న అంటే రేపు సెక్రటేరియట్ దగ్గర ఈ సంపులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించబోతున్నారు. వరద నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను రూపొందించినటువంటి నేపథ్యంలోనే మనకి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఈ వరద నీటి సంపులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్క సంపు కూడా దాదాపు 1,00,000 లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో వీటి నిర్మాణం అయితే జరిగిపోయింది. మనకి దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు కూడా మనకి ఒక్కొక్క సంపు నిర్మాణానికి కూడా ఖర్చు అయిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 3 నుంచి 4 నెలల కాల వ్యవధిని అయితే వీటి నిర్మాణం కోసం పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం 4 నెలలు కావస్తోంది. 4 చోట్ల కూడా మనకు పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. ఇక రేపు రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించబోతున్నారు. మనకు వర్షాలు పడినప్పుడు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అనేవి అయితే అవుతూనే ఉంటాయి. రోడ్ల మీదే ఎక్కడికక్కడ వరద నీరంతా నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటుగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా ఉంటుంది. అయితే ఈ వరద నీటి సంపుల వల్ల ఆ సమస్య చాలా వరకు తీరిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంపుల్లోకి వరద నీటిని మళ్లించిన తర్వాత తిరిగి సంపుల నుంచి నీటి పైపుల ద్వారా వరద నీటి కాల్వలలోకి వీటిని మళ్లించనున్నారు. వీటి నిర్మాణం కనుక మనకు అన్ని చోట్ల పూర్తయినట్లయితే వరద నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా మనకు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి వీటన్నింటి నిర్మాణం కూడా అత్యంత వేగంగా కూడా చేస్తున్నారు. దాదాపు మనకు 4 నెలల్లోనే 4 చోట్ల పనులన్నీ పూర్తయిపోయి ఇంకా మిగతా చోట్ల కూడా పూర్తిగా అందుబాటులోకి అయితే మనకు రాబోతున్నాయి. సో ఒక్కసారి కనుక మనకి వరద నీటి సంపులన్నీ అందుబాటులోకి వచ్చేస్తే మనకు రోడ్ల మీద వరద నీరు అనేది కనిపించకుండా పోతుంది. ఎప్పటికప్పుడు కూడా వర్షాలు కురిసిన వెంటనే మనకు ఆ నీరంతా కూడా ఈ వరద నీటి సంపులలోకి వచ్చి చేరుతోంది. తర్వాత వీటిని పైపుల గుండా మళ్ళీ మనకు వరద నీటి కాలువల్లోకి చేర్చి ఇక్కడ నుంచి వీటిని బయటకు మళ్లించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పనులన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. రేపటికి మనకు ఈ వరద నీటి సంప అనేది కూడా అందుబాటులోకి వస్తోంది. సో ప్రజలందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద, అదేవిధంగా త్వరితగతిన జరుగుతున్నటువంటి ఈ పనుల మీద కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగానే హైదరాబాద్లో మనకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక వర్షాలు కురిసినటువంటి సమయంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గంటల తరబడి మనకు ట్రాఫిక్లోనే ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక వరద నీటి వల్ల మనకు ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి అని తెలియనటువంటి
పరిస్థితి కూడా ఉంటుంది. వరద నీటిలో చాలా చోట్ల వాహనాలు ఇరుక్కుపోయి చాలా మంది చనిపోయిన ప్రమాదాల బారిన పడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ వరద నీటి సంపుల వల్ల మనకు ఈ సమస్యలన్నీ కూడా తీరిపోనున్నాయి. ఎందుకంటే వర్షాలు కురిసినటువంటి వెంటనే మనకి రోడ్ల మీద ఒక్క చుక్క కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు కూడా ఈ వరద నీటి సంపులలోకి ఆ నీరంతా వచ్చి చేరుతోంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకు ఈ పైప్ లైన్ల ద్వారా కూడా ఈ నీటినంతా కూడా వరద నీటి కాలువలలోకి మళ్లించి తద్వారా వీటిని బయటకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో నగరంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి వరద నీటి సమస్యకైతే చెక్ పడబోతోంది. సో ఈసారి అంటే మనకు ఆల్రెడీ వర్షాకాలం అయిపోయింది, అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనకు వర్షాలు అనేవి కురుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ అందుబాటులోకి రావడం నిజంగా వాహనదారులకు, నగర ప్రజలకు కూడా ఒక మంచి శుభవార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజాపాలనలో మనకి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టారో అందులో భాగంగానే మనకు నగర వ్యాప్తంగా ఈ వరద నీటి సంపులను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ఈ ట్రాఫిక్ జామ్, అదేవిధంగా వరద నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. అందుకు నిదర్శనమే ప్రస్తుతం మనకు అందుబాటులో వచ్చినటువంటి ఈ వరద నీటి సంపులు. సో మనకి విజయోత్సవాలలో భాగంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించబోతున్నారు. సో రేపటి నుంచి మనకు వర్షాలు కురిసినటువంటి సమయంలో నగరంలో రోడ్ల మీద ఎక్కడెక్కడైతే మనకు విపరీతంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఇక నుంచి ట్రాఫిక్ జామ్లు కానీ వరద నీటి కష్టాలు కూడా ఇవేవీ లేకుండా వాహనదారులు సాఫీగా తమ ప్రయాణం సాగించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ వరద నీటి సంపులను అయితే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.